జనవరి మేము ఉన్నప్పటికి ఉన్నటువంటి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. అప్పటికి కూడా వర్క్స్ అన్ని ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. ఎలక్షన్స్ అయ్యాయి, అప్పటి వరకు కూడా వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నేను జనవరి నాటి చూపిస్తా ఉన్నా. సో 17 మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మ్యాప్ ఓవరాల్ గా స్టేట్ మనం తీసుకున్నట్టయితే సో కాంప్రిహెన్సివ్ గా ఇది చూస్తే మీరు విజయనగరం కాలేజ్ ఎంత చక్కగా ఉంది చూడండి. ఈ విజయనగరం కాలేజ్ మనం ప్రారంభించింది. అండ్ దెన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనిలో అన్ని తరగతి గదులు కానీ ప్రతిదీ కూడా క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతున్నాయో. ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది కూడా పూర్తయి మనము చేసుకోవడం జరిగింది. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది కూడా మనము ప్రారంభించడం జరిగింది. ఒకే రోజున మనం 5 కాలేజెస్ ప్రారంభించాము. అందులో భాగంగా మచిలీపట్నం కూడా మనకు ఇది నంద్యాల ఇది కూడా ఫస్ట్ ఫేజ్ లోనే మనం అనుకున్న విధంగానే దీన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ఈ 5 కాలేజెస్ అన్ని కూడా మనం ప్రారంభించడం, చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. పాడేరు ఈ మెడికల్ కాలేజ్ కూడా మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్, జగనన్న ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ లో 50 సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. సో పులివెందుల మీరు చూసారు ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా పులివెందుల కంప్లీట్ అయింది. దీన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ అనేక నెపాలేస్తూ కేవలం పులివెందులకు జగనన్న మీద ఉన్నటువంటి కక్షతో, వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి కక్షతో వీళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి ఆ పేరుని చెరిపేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సీట్స్ ని వద్దని చెప్పి లెటర్ రాసి ఎన్ఎంసీకి రాసినటువంటి పరిస్థితిలో మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇంతటి చక్కటి దాన్ని కూడా ఈ రోజున ఈపీపీ మాడ్యూల్లో పెట్టేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. చూడండి ఎంత చక్కగా ఈ మెడికల్ కాలేజ్ మనకు కనిపిస్తా ఉంది. హాస్పిటల్